మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ ఠాక్రే తన జన్మదిన వేడుకలను విభిన్నంగా జరుపుకున్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఇటీవలే దేశవ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగిన సంగతి మనందరికీ తెలిసిందే. దీంతో పెరిగిన ధరలతో సామాన్య ప్రజలు నానా ఇబ్బందుల పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో తన జన్మదిన సందర్భంగా సామాన్య వాహనదారులకు ఇంధన ధరల నుంచి కొంతమేర అయినా ఉపశమనాన్ని కలిగించాలని ఆయన డిసైడ్ అయ్యారు. ఈ నేపథ్యంలో ముంబైలో 2 వీలర్ యజమానులకు పెట్రోల్పై ప్రత్యేకమైన తగ్గింపును మహారాష్ట్ర నవనిర్మాణ సేన ప్రకటించింది. ఇందులో భాగంగా పెట్రోల్ బంకుల్లో 2 వీలర్లకు లీటర్ పెట్రోల్పై ₹5 తగ్గించారు. దీంతో వాహనదారులు ఫుల్ ఖుష్ అయ్యారు. రాజకీయ నాయకులు జన్మదిన వేడుకలంటే హంగామా అంతా ఇంతా ఉండదు. కార్యకర్తలు రెచ్చిపోతారు. ఆకాశమంత పందిరివేసి అట్టహాసంగా జన్మదిన వేడుకలు నిర్వహిస్తారు. కొంతమందైతే ప్రభుత్వాసుపత్రులకు వెళ్తారు. అక్కడ చికిత్స తీసుకుంటున్న పేషెంట్లకు పండ్లు పంచుతారు. అలాగే ఓల్డేజ్ హోమ్స్ కూడా వెళ్తారు. మొత్తం మీద జన్మదిన వేడుకలను విభిన్నంగా జరుపుకుంటారు. అంతేకాదు, ఈ సందర్భంగా అందరి దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తారు. కాగా ఈ విషయంలో మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ ఠాక్రే 2 ఆకులు ఎక్కువే చదివారు. ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకుడు నిర్వహించుకొని విభిన్న పద్ధతిలో ఆయన జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఇటీవల దేశవ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో పెరిగిన ధరలతో సామాన్య ప్రజలు నానా ఇబ్బందులు పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో తన జన్మదినం సందర్భంగా సామాన్య వాహనదారులకు ఇంధన ధరల నుంచి కొంతమేరైనా ఉపశమనం కలిగించాలని ఆయన డిసైడ్ అయ్యారు. అనుకున్నదే తడువుగా రాజ్ ఠాక్రే ప్లాన్ను ఆయన అభిమానులు, అనుచరులు అమలు చేశారు. ముంబైలోని 2 వీలర్ల యజమానులకు పెట్రోలుపై ప్రత్యేక తగ్గింపును మహారాష్ట్ర నవనిర్మాణ సేన ప్రకటించింది. ఈ పథకం కింద ముంబై నగరంలో మొత్తం 36 పెట్రోల్ బంకులను ఎంఎన్ఎస్ ఎంపిక చేసింది. ఈ 36 పెట్రోల్ బంకుల్లోనూ 2 వీలర్లకు లీటర్ పెట్రోలుపై ₹5 తగ్గింపును అందజేశారు. రాజ్ ఠాక్రే జన్మదిన వేడుకలో భాగంగా ఈ పెట్రోల్ ధర తగ్గింపు అనే వినూత్న కార్యక్రమాన్ని అమలు చేసినట్లు మహారాష్ట్ర నవనిర్మాణ సేన నాయకులు వెల్లడించారు. దేశంలో ద్రవ్యోల్బణం, ఇంధన ధరలు నిరంతరం పెరుగుతూ సామాన్యుల బడ్జెట్పై తీవ్ర ప్రభావం చూపుతున్న తరుణంలో రాజ్ ఠాక్రే తన జన్మదిన వేడుకలను వినూత్నంగా జరుపుకోవటం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ కార్యక్రమం ద్వారా సామాన్యులపై పడుతున్న ఆర్థిక భారాన్ని కొంతమేర తగ్గించడమే తమ లక్ష్యమని ఎంఎన్ఎస్ వర్గాలు స్పష్టం చేశాయి. కాగా ఇంధన ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. పెట్రోల్ ధరల భారం నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పించుకుందన్నారు. ధరల భారాన్ని అంతిమంగా ప్రజలే మోస్తున్నారని వీరు వెల్లడించారు. కాగా వినియోగదారులపై ఒత్తిడి తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అంతేకాదు, అమెరికా డాలర్ విలువలో హెచ్చుతగ్గులు కూడా ఇంధన ధరలపై ప్రభావం చూపుతున్నాయని రాజ్ ఠాక్రే పార్టీకి చెందిన నాయకులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ద్రవ్యోల్బణంతో ఇబ్బంది పడుతున్న పౌరులకు ప్రభుత్వాలు అండగా నిలవాల్సిన అవసరం ఉందని ఎంఎన్ఎస్ నేతలు అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే గతంలో కూడా ఇంధన ధరల పెంపు, ద్రవ్యోల్బణంపై ఎంఎన్ఎస్ నాయకులు అనేకసార్లు ఆందోళన వ్యక్తం చేశారు. ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వీరు డిమాండ్ చేశారు. కాగా తాజా కార్యక్రమం ద్వారా ముంబై వాసులకు తక్షణ ఊరట లభిస్తుందని, రోజువారీ ఖర్చుల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తుందని పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. వాస్తవానికి ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే గతంలో ఒకే గూటి పక్షులు. బాల్ ఠాక్రే జీవించి ఉన్నప్పుడు వీరిద్దరూ ఉమ్మడి శివసేనలోనే పనిచేశారు. శివసేనకు క్రమశిక్షణ గల కార్యకర్తలుగా వ్యవహరించారు. అయితే బాల్ ఠాక్రే మరణం తర్వాత శివసేనలో ఆధిపత్య పోరు మొదలైంది. ఈ పోరులో ఉద్ధవ్ ఠాక్రే విజయం సాధించారు. ఉమ్మడి శివసేన పార్టీని ఉద్ధవ్ ఠాక్రే కైవసం చేసుకున్నారు. దీంతో రాజ్ ఠాక్రే తన దారి తాను చూసుకున్నారు. మహారాష్ట్ర నవనిర్మాణ సేన పేరుతో స్వంత రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. అయితే
శివసేన ముందు మహారాష్ట్ర నవనిర్మాణ సేన నిలవలేకపోయింది. ఉద్ధవ్ నాయకత్వంలోని శివసేన మహారాష్ట్ర అంతటా విస్తరించింది. అయితే రాజ్ ఠాక్రే నాయకత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. ప్రధానంగా ముంబై శివారు ప్రాంతాల్లోనూ ఎంఎన్ఎస్ ప్రభావం ఉంది. ఏది ఏమైనా తన జన్మదినం సందర్భంగా టూ వీలర్ వాహనదారులకు కాస్తంత ఉపశమనం కలిగించారు రాజ్ ఠాక్రే.